తనుజ, పవన్ సాయి అండ్ కళ్యాణ్ పడాలకు మధ్యలో గొడవ ఏంటి? ఆ గొడవలకు కారణం ఎవరు? దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. ముందైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కొందరు ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు, కింద బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, డోంట్ కేర్, ఓకేనా? వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవచ్చు. నాకున్న అప్డేట్స్ ప్రకారం అసలు ఈ గొడవలు ఎవరు సృష్టిస్తున్నారు, దాని గురించి మొత్తం నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కొందరు టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి మాత్రం అస్సలు నచ్చదు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ముందైతే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి తనుజ తెలుగులో అందరికి పరిచయం అయింది ముద్దమందారం సీరియల్తోని, అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అప్పుడు తనుజ ముద్దమందారంతో అండ్ పవన్ సాయితోని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళతోని మాట్లాడొద్దంట కొందరు తక్కువ పర్సెంటేజ్ ఫ్యాన్స్ మాత్రం అట్లా కోరుకుంటున్నారు. అదేంటండి, ఒక ఫ్యాన్ అంటే వాళ్ళ లైఫ్లో మంచిగా ఎదగాలి, మంచి మూవీస్ తీయాలి, అలా ఉండాలి. అంతేగాని వాళ్ళ లైఫ్ను ఎప్పుడు మనం రూల్ చేయకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ పడాలంటే శ్రీజతోని ప్రియాతోని మాట్లాడకూడదంట. ఇదేంటండి? మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పవన్ సాయి, కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళు ముగ్గురు బయట ఫ్రెండ్సే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ముందు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని అట్లా బ్యాడ్ చేయకండి. వాళ్ళు బయట బాగానే ఉన్నారు, మీరే బాగా కావాలి, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళు ఒక మంచి మూవీలో నటించాలి అని కోరుకోవడం వేరు, అక్కడికో ఎనఫ్ అంతే. వాళ్ళు లవ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఏందండి అది? మీరు ఏదో అంటున్నారు, కామెంట్లలో పెడుతున్నారు, కానీ వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్లో. కళ్యాణ్కి మంచి ఫ్యూచర్ ఉంది, తనుజకి మంచి ఫ్యూచర్ ఉంది, కళ్యాణ్ మంచి హీరోగా ట్రై చేయాలనుకుంటుండు, దాన్ని ఎందుకు చెడగొడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. కొందరు ఫ్యాన్స్కి మాత్రం చెప్తున్నా, ఆ ఫ్యాన్స్కు ఇప్పుడు నచ్చదు, కింద కామెంట్లు కూడా పెడతారు, అది నాకు అర్థమైంది, డోంట్ కేర్, ఓకేనా? తనుజ కూడా మంచి హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. హీరోయిన్కి ఏమైనా తక్కువనా తనుజ? మంచి మూవీస్ వస్తాయి ఫ్యూచర్లో, అలా సపోర్ట్ చేయండి ఫ్యాన్స్ అంటే. అంతేగాని మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేయాలి, ఏందండి ఈ టాక్సిక్ ఫ్యానిజం? అర్థం కాదు. కొందరికి ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నాం, మళ్ళీ అందరు కాదు, ఒక 1% అట్లున్నారు, వాళ్ళ వల్లనే ఇదంతా వస్తుంది గొడవలు. లేదు అంటే చాలామంది మంచి ఫ్యాన్సే ఉన్నారు, తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్లో కూడా చాలామంది, ఒక 1% మాత్రం ఇలా ఉన్నారు. దీన్ని మొత్తం నెగిటివ్ చేసేసి వాళ్ళ మధ్యలో గొడవలు రావడానికి కారణం కూడా వాళ్ళకే చెప్తున్నా. ఇకనైనా మానేయండి. ఎందుకండి ఇప్పుడు పవన్ సాయితో తనుజ మాట్లాడితే ఎందుకు మీకు కోపం వస్తుంది? కొందరు తనుజ కళ్యాణ్తో మాట్లాడినా కొందరు కోపం వస్తుంది, ఎందుకు? అది కాదు కదా, వాళ్ళు మంచి మూవీస్ తీయాలి, వాళ్ళు మాకు స్క్రీన్ పైన ఎప్పుడు కనిపించాలి, ఇది కదా ఫ్యాన్స్గా కోరుకునేది. అంతే తప్పించి ముద్దమందారంతో టచ్లో ఉండద్దు, పవన్ సాయితో టచ్లో ఉండద్దు, కొందరు కళ్యాణ్ పడాలతో టచ్లో ఉండద్దు, అదేం హ్యాబిటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మారండి. కొందరు ఇంకా లవ్ ఎడిట్స్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, కళ్యాణ్ అండ్ తనుజే. ఆమె ఆల్రెడీ వచ్చి చెప్పింది, తనుజ గారు ఆల్రెడీ లైవ్కి వచ్చి చెప్పారు, అయినా కూడా కొందరు మానట్లేదు. ఇంకా అయినా కూడా కేటీ లవ్ అని పెడుతున్నారు ఇంకా కామెంట్లలో కూడా. అలా పెట్టకండి, మీకేం ఎఫెక్ట్ కాదు, వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది, ఏదో కుట్రలు జరుగుతున్నాయని వీడియోస్ పెడుతున్నారు. ఎవరు ఇప్పుడు అతను మంచి పొజిషన్లోకి వస్తే తనుజ కూడా హ్యాపీనే ఫీల్ అవుతుంది కదా. తను ఎందుకు అలా చేస్తుంది? ముద్దమందారం టీం ఎందుకు ఇలా చేస్తుంది? పవన్ సాయి ఎందుకు అలా చేస్తాడు? కొంచెం ఉండాలి, తెలివి వాడాలి మాట్లాడేటప్పుడు. నేను కూడా కోరుకుంటున్నా తనుజ అండ్ కళ్యాణ్ మూవీ రావాలి అని. వాళ్ళ మధ్యలో మంచి బాండింగ్ ఉంది, అక్కడికే ఎనఫ్, అంతే. లవ్, మ్యారేజ్ ఇదంతా వాళ్ళ రియల్ లైఫ్ను ఎఫెక్ట్ చేస్తాయి, మీకు అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, పవన్ సాయి, కళ్యాణ్ పడాల అండ్ తనుజ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి, వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళు మంచిగానే ఉన్నారు, మారాల్సింది మీరే, ఇంకా మారలేదు కొందరు, వాళ్ళకే చెప్తున్నా, మారండి ఇప్పటికైనా. మంచి మాటలు చెప్తే కొందరికి నచ్చదు, ఇంకా వాళ్ళ ఒపీనియన్, అంతే, మనం మార్చలేం వాళ్ళను. కాకపోతే 99% కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ మంచి వాళ్ళే.
99% ఓన్లీ 1% ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈ గొడవలు ఇవన్నీ. తను లైవ్కి వచ్చి మాట్లాడడానికి కూడా ఈ 1% వల్లనే. మీరు కూడా తనుజాని కళ్యాణ్ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి మాత్రం చాలా దూరంగా ఉండండి. ఇండస్ట్రీ అన్నప్పుడు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. మీరే ఇంకా ఫ్యాన్స్ కొందరు సపోర్ట్ చేయట్లా. వాళ్ళ మధ్యలో లవ్ మ్యారేజ్ అని అదే టాపిక్లో ఉన్నారు, కానీ వాళ్ళు మంచి ఫ్యూచర్లో డెవలప్ కావాలని మీకు కొందరికి లేదు. అదే వాళ్ళు లాస్ట్కి ఒక వాడి చెప్తున్నా, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మారాల్సింది మీరే, మారండి. కొందరు ఫ్యాన్స్ చెప్తున్నా, ఎవరికో అర్థమై ఉంటుంది. ఓకేనా? ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను కరెక్ట్ మాట్లాడానా రాంగ్ మాట్లాడాను. ఇదే అండి. థ్యాంక్ యూ.